గతంలో మిస్ వరల్డ్ జరిగినప్పుడు కూడా కంప్లైంట్ ఇచ్చారు. సో ఆ కంప్లైంట్ కి అసలు కమిటీ చేసిర్రా, దాని రిజల్ట్ ఏంది, అవుట్కమ్ ఏంది ఇప్పటివరకు తెలియదు. ఇప్పుడు మరి సెక్రటరేట్ ఉద్యోగులు అని చెప్తున్నారు, అసలు ఏంది? సెక్రటేరియట్ అనే కాదు, ఏ ఉద్యోగులైనా కానీ సమీక్షల కోసం ఇంటికి పిలవడము అనేది సరైన పద్ధతి కాదు. ఒకవేళ ఆ విధంగా కథనాలు రావడం అసలే మంచి పద్ధతి కాదు. ఒకవేళ ఒక పత్రికలో ప్రచురితమైందంటే నిజమా అబద్ధమో తేల్చాల్సింది ప్రభుత్వమే కదా. ఒకవేళ నిజమైతే మంత్రుల మీద యాక్షన్ తీసుకోవాలి, నిజం కాకపోతే పత్రికలు మరి ఈ విధంగా ఎందుకు రాస్తున్నాయో కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది. మహిళా కమిషనర్ గారికి అదే కోరడం జరిగింది. మహిళల మీద ఆ విధంగా కథనాలు రావడమే మంచి పద్ధతి కాదు. ఒకవేళ వస్తే యాక్షన్ ఏది? మరి ఒకవేళ మంత్రులు ఆ విధంగా పిలుచుకుంటే మంత్రుల మీద యాక్షన్ ఏది? మరి ఎందుకంటే ప్రభుత్వమే చర్యలు చేపట్టాలి. ఈ విధంగా ఎందుకు కథనాలు వస్తున్నాయని ప్రభుత్వం సమీక్ష చేయాలండి. ఇది ప్రభుత్వం పని. మేము మహిళా కమిషన్ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ఈరోజు రిక్వెస్ట్లు చేస్తున్నారు, కంప్లైంట్లు పెడుతున్నారు, కానీ ఆ కంప్లైంట్లకు అవుట్కమ్ కనిపిస్తుందా? లేదు. ఎందుకంటే మిస్ వరల్డ్ పోటీలు జరిగినప్పుడు అందాల పోటీలలో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఒక కమిటీ వేసి ఎంక్వైరీ చేయమన్నాం. ఇప్పటివరకు ఎంక్వైరీ చేసినో లేదో తెలియదు, రిపోర్ట్ రాలేదు, ఎటువంటి యాక్షన్ కూడా జరగలేదు. మహిళల పరిస్థితి ఎట్లా ఉంది? చాలా దారుణంగా ఉంది, ఇబ్బందికరంగా ఉంది. ఎందుకంటే నిన్న అంటే మహిళా మంత్రులకు ఇబ్బంది ఉంది, అదేవిధంగా రాష్ట్రంలో మహిళలకు కూడా ఇబ్బంది ఉంది. మా మహిళలు యూరియా కోసం నిలబడితే వాళ్ళు సదిగిన పట్టుకొని చిన్న బాబుని ఎత్తుకొని వస్తున్నారండి. వాళ్ళను కూడా ఏదో సినిమా టికెట్ల కోసం నిలబడ్డట్టుగా హేళన చేయడం. ఆ సునీత పాపం వాళ్ళ గోపినాథ్ గారిని పోగొట్టుకున్న ఆడబిడ్డ కన్నీళ్ళు పెట్టుకుంటే ఆ కన్నీళ్ళను కూడా అంటే ఆడపిల్లను పొలిటికల్ డ్రామా అని చెప్పేసి మాట్లాడడం అంటే ఏది అర్థం? అనుభూతిని క్యాష్ చేసుకోవడానికి బై ఎలక్షన్ సునీత గారిని ఏడిపించారు అనే అంటే ఆడబిడ్డ కన్నీళ్ళు అట్లా అంత ఒక భర్తను కోల్పోయి ఆడబిడ్డ పిల్లలు పెళ్ళిళ్ళకు ఉన్నారు. ఎవరైనా గోపన్నను గుర్తు చేయంగానే ఆమె కన్నీళ్లు వరదలవుతున్నాయి ఆమెకి. ఎందుకంటే గోపన్నను ఎంత ధైర్యంతో ఉండాలన్నా కానీ కొన్ని సంఘటనలు కలిసివేస్తాయండి. ఆ సంఘటనలు దుఃఖపడాల్సి వస్తుంది. దాన్ని కూడా వాళ్ళు డ్రామా అనడమో ఏలన చేయడము అంటే వాళ్ళకు మహిళల పట్ల ఎంత అంటే ఏమంటారు మంచి అభిప్రాయము, మహిళల పట్ల ఎంత ఇబ్బందికరమైన పరిస్థితులు కల్పించే విధంగా ఉందో అర్థమవుతా ఉంది. అంటే ఆడబిడ్డలు అంటేనే గౌరవం లేని పరిస్థితి కనబడతా ఉంది. అందుకే మా డిమాండ్ ఏంటంటే ఆడబిడ్డలను గౌరవించండి. దేవతలాగా పూజించాల్సిన అవసరం లేదు. మా హక్కులను ఇబ్బంది పెట్టకుండా ఆడబిడ్డలను గౌరవించండి. ఏ డిపార్ట్మెంట్లో ఉన్నా సరే, ఎక్కడున్నా సరే, వాళ్ళు కింది స్థాయి కావచ్చు, పై స్థాయి కావచ్చు, అధికారులు కావచ్చు, పొలిటికల్ లీడర్స్ కావచ్చు, ఎనీవేర్ వాళ్ళు ప్రజలైనా ఎవరైనా ఆడబిడ్డలను గౌరవించే వాతావరణం ఉంటే ప్రభుత్వం ముందుకు నడుస్తుంది. ఆడబిడ్డలను ఇబ్బంది పెట్టేకరంగా ఉంటే విద్యార్థినులు పాపం గురుకుల పాఠశాలలో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఎందుకు చేసుకుంటున్నారు, ఏం జరుగుతుంది, ఏమైంది అని ఎంక్వైరీ లేదు, యాక్షన్ లేదు. ఎట్లా కాంగ్రెస్ మంత్రులుగా ఉండకుండా సురేఖ కావచ్చు, దాంతోపాటు సీతక్క, వాళ్ళ పరిస్థితి ఏంది అసలు? అంటే మొన్న సరే ఎవరిది ఏంది అనేది కానీ బయటకు రావడానికి కొండ సురేఖ గారి నన్ను ముఖ్యమంత్రి గారిని కలవాలంటే భయం అవుతుంది. అంటే ఏదో ఇబ్బంది ఉన్నది అనేది బయటకు వచ్చింది. దాన్ని ఎట్లా సర్దుమనగొట్టారు సరే, అది వాళ్ళ ఇంటర్నల్ ప్రాబ్లమ్స్, వాళ్ళ పొలిటికల్గా కావచ్చు, ఎనీథింగ్. కానీ మాకేంటంటే అది బయటకు వచ్చింది. తను బయట పడిపోయినారు అంటే మహిళా మంత్రికి ఇబ్బంది ఉందనేది బయటకు వచ్చింది. ఆ విధంగానే ఈ పత్రికలో వచ్చింది. అంటే నేనేమంటున్నా అంటే పత్రిక యొక్క స్వేచ్ఛను హరించకూడదు. మరి పత్రిక రాసింది, అలాంటి కథనాలు రావడం మంచి పద్ధతి కాదు. మరి పత్రికది రాంగా మీరు నిజంగానే అట్లా జరుగుతుంది, ఏదో ఒకటి ఎంక్వైరీ తేలాలి కదా. ఆ తేల్చాలి. ఎందుకంటే ఇచ్చిన కంప్లైంట్లు అన్నీ కూడా డస్ట్బిన్లకు వెళ్తున్నాయా లేదా ఫైళ్ళకి వెళ్తున్నాయో ఇంకొక దగ్గరికి వెళ్తున్నాయో గాడ్ నోస్. ఇప్పటి వరకు ఇచ్చిన అయితే వీటి మీద యాక్షన్ జరగలేదు. కానీ వేచి చూద్దాం. ఇదైతే ఇచ్చాం కదా, ఇది మరి తేల్చమని చెప్తున్నాము. ఏదైనా ఇది మంచి పద్ధతి అయితే కాదు. ఆ విధంగా రాష్ట్రంలో ఆ విధమైన పత్రికలు రావడం అనేది మంచి పద్ధతి కాదు. వచ్చింది అంటే దేని మీద ఒక దగ్గర డెఫినెట్గా ఫుల్ స్టాప్ పడాలి, యాక్షన్ జరగాలి.